ఎప్పుడమ్మా మనం పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాం. స్విమ్మింగ్ పూల్ అంటున్నావు ఏందన్నా? ఇంట్లో ఎవరైనా కట్టుకుంటారా? మరి ప్లేస్ లేదు, రోడ్స్ ఏమైనా వాటర్ వెళ్తాయా? మనం ఎలా కట్టుకోవాలి? నేను ఇక్కడనే కట్టుకున్నాను. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్ అయిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ పూల్ కట్టుకో. ఇప్పుడు ఏం తెలుసా, స్విమ్మింగ్ పూల్ నువ్వు పెళ్ళి అయిపోయినాక కట్టున్నావు. తప్పు, అది అనకూడదు. ఎందుకు అనకూడదు పాప? అలా అంటే పెళ్ళి అంటే పెద్ద చిత్తాడు. ఎవరు తిడతారు? బెన్న తీస్తాడు. అవును, నాట్ గుడ్. పెద్దగా అయినాక డాక్టర్ అయినాక కట్టుకోమని చెప్పినాను. డాక్టర్ అయినా ఓకేనా? నో, డాక్టర్ స్విమ్మింగ్ పూల్ ఇల్లాన్ని నేను కట్టేసుకొని డాక్టర్ అవుతా. మొత్తానికి డాక్టర్ అయినాక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటావా? స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే డాక్టర్ అవ్వాలా? డాక్టర్కి స్విమ్మింగ్ పూల్ ఉండాలా ఖచ్చితంగా? ఉండదు, మరి అది ఇంట్లో ఉంటుంది. అంటే విధు పోలీస్ అవుతాడా? విధు అన్న సైంటిస్ట్ అవుతాడంట. వద్దు, నాకు సైంటిస్ట్ వద్దు, పోలీస్ ఏమను. పోలీస్ అంటే అవుతావా? సరే, పోలీస్ అవుతాడంట. నువ్వు ఎందుకు డాక్టర్ అవుతావు? అన్నయ్యని ఏం చెప్తా, పైలట్ కాదు. అందరు ఏమవ్వాలో నువ్వే చెప్తావా? అన్నయ్య బొమ్మవుతారు. అన్నీ నువ్వే చెప్తే ఎట్లా? ఎవరిష్టం వాళ్ళది కదా. నీకు డాక్టర్ ఇష్టం, అన్నయ్య ఇష్టం, అన్నయ్య అవుతాడు. ఏం అవ్వాలన్నా ఫస్ట్ మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటావా? నేను చదువుకుంటా. బ్రహ్మ, నువ్వు ఎందుకు ఇది రోజు ఇలానే ఉంచుకుంటున్నవి? ఉంచుకోకూడదా? మరి నువ్వెందుకు ఉంచుకున్నావు? ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, ఎందుకు ఉంచుకున్నావే? ఇవి చిన్నగా ఉన్నాయి. నేను పెద్ద ఉన్నా కదా, ఈ పెద్ద ఉన్నాయి, నువ్వు చిన్న ఉన్నావు కాబట్టి చిన్న ఉన్నాయి. నువ్వు మొత్తం ఇది గోరంటే కట్టేసుకో, చిన్నగా అయితే. వద్దు, నాకు పెద్దగానే ఉండాలి. నో నో. ఇగో ఈ స్కూల్కి వెళ్ళినప్పటి నుండి నో అని ఒకటి నేర్చుకున్నావు. ఏందే? ఎవరు నేర్పించింది నీకు నో అని? అది అలా చేస్తే నో అన్నది. ఎవరంటారు? టీచరా? నేనంట. నువ్వు టీచరా? నేను టీచర్ కాదు, నేను ఇందాక డాక్టర్ అని చెప్పినా కదా. సర్తపిన్ని వాళ్ళ ఇంటికి పోయినాం కదా, సర్తమ్మ దగ్గరికి. అక్కడ ఏం బాగుంది? అక్కడ బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయా? ఫుడ్ ఏం బాగుంది? ఎగ్ అండ్ అన్నమా? ఎవరి డ్రెస్ బాగుందిరా అక్కడ? అందరిలో ఎవరి డ్రెస్ బాగుంది? నేనే. థ్యాంక్ యూ. ఇంకెవరు డాన్స్ బాగా చేసిరా? నేను డాన్స్ చేయలేదా? చేశారు అందరు డాన్స్. ఎక్కడ? నైట్ నువ్వు చూడలే? పడుకున్నావా? ఈరోజు ఎందుకు ఏడ్చినావు పోతున్నా? అమ్మ అలా కొట్టింది. ఎందుకు కొట్టింది? ఇది కొట్టింది గట్టిగా. ఎందుకు కొట్టింది? అలా చేసి ఎంత అల్లరి చేసినాను అని అన్నా. నోట్ మీద చురుకు తీసుకురావాలి. నువ్వేమన్నా? అంటే నీకు చురుకు పెట్టాను. నువ్వే చురుకు పెడతాను, అందుకే కొట్టి పడ్డది. కథలు చేయకి. పర్పుల్ డ్రెస్ వేసుకున్నావా? పర్పుల్ సోప్ ఉండే సరతమ్మ వాళ్ళ రూమ్లో. బాగుందా? స్మెల్ ఎట్లుంది? ఆ స్మెల్ చూడకూడదు, కళ్ళు మండుతాయి. ఎవరెవరు వచ్చిరు అక్కడికి చెప్పురా. బేదన్న మాట ఒకసారి. వేరే మాట్లాడు. ఎవరెవరు వచ్చారు అక్కడికి? పార్టీ బాగుందా? బాగుంది. ఈరోజు పెద్దమ్మ దగ్గర ఉన్నావు కదా నువ్వు, చెప్పనమ్మ దగ్గర. అప్పుడు పొద్దున్న రాత్రి నాకు సరతమ్మ మజా జ్యూస్ ఇచ్చింది రాత్రి. ఏం చేసింది? బనానా జ్యూస్ కాదు, మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ ఇచ్చింది. ఎంత బాగుంది కదా. అది నాకు జ్యూస్ కంటే ఇవి అన్నయ్య. పొద్దున స్విమ్మింగ్ పూల్కి వెళ్తే నీ లిప్స్ ఎందుకు బ్లూ అయినాయి? బ్లూ కాదు, బ్లాక్ ఎందుకు అయినాయి? ఉట్టిగా ఇట్లా జుట్టు చూడు, ఇలా అంటుకుంది దానికి, అందుకోసం బ్లాక్ అయినాయి. తర్వాత పోయినాయా? చూడు బాగుందా? పింక్ అయినాయి. పింక్ ఉన్నాయి. నీ జుట్లు ఎవరు వేసిరు? అప్పుడు ఏం చేసినావు?
అప్పుడు నేను వేసిన నువ్వు కితకలాకి నువ్వు ఏడిసి అమ్మ ఏం చేసింది? సుడికి పెడతా కింది కాంగి అది చెప్పినావు. అమ్మ ఊ అంటే చురుకు పెడతా ఉంటుంది కదా పాప. అమ్మకి అదొకటే వచ్చా, ఇంకేం మాట్లాడదా అమ్మ? కొడుతుంది, ఇంకా తిడుతుంది, చురుకు పెడతా ఉంటుంది. కానీ ఎప్పుడు కొట్టదు అమ్మ, నేను తిట్టదు, నువ్వే కథలు చేస్తావు. అమ్మ లవ్స్ ఇస్ సో మచ్. అందరికి బై బై చెప్పే మరి. బాయ్, గుడ్ లవ్ యూ. నైట్. అడుగు నా మాటలు ఎలా ఉన్నాయి అని అడుగు. నా మాటలు ఎలా ఉన్నాయి? మీ అందరికి నచ్చాయా అని అడుగు. పొద్దున హ్యాపీ న్యూ ఇయర్ అండి. తాతకు నేను హ్యాపీ న్యూ ఇయర్ మర్చిపోయినా. సరే, పడుకుంటప్పుడు తాతకు ఫోన్ చేసి చెప్తాం, ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.